హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చెప్పబోతున్న మూవీస్ అన్ని తెలుగులో ఉన్నాయి. అది రీసెంట్ గా ఓటీటీలో దర్శనం ఇచ్చి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నవి. అయితే ఈ మూవీస్ అన్ని బెస్ట్ అని చెప్పను గానీ, ఒకవేళ తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీసే బాగున్నాయి. సో ఆ మూవీస్ ఎలా ఉన్నాయో తెలియాలంటే చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ. సో తెలుగు కంటెంట్ నచ్చిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గురుదేవ్ హోస్లా డైనమిక్ అండ్ డేరింగ్ పోలీస్ ఆఫీసర్. సమస్య ఉంటే చాలు తన మజిల్ పవర్ తో ఇట్టే సెటిల్ చేస్తాడు. అలాంటి గురుదేవ్ హోస్లా ఒక ఊర్లో జరిగిన ఒక సెన్సిటివ్ కేస్ ని ఎలా హ్యాండిల్ చేశాడు. సెన్సిటివ్ కేస్ ని సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయకుండా రఫ్ గా హ్యాండిల్ చేయడం వల్ల ఆ కేసు ఎలా తయారైంది, దానికి గురుదేవ్ ఎటువంటి సెటిల్మెంట్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే గురుదేవ్ హోస్లా మూవీ చూడాల్సిందే. యాక్చువల్లీ ఎప్పుడో ఈ మూవీ రిలీజ్ అయింది కన్నడలో, కానీ రీసెంట్ గా తెలుగు డబ్డ్ వెర్షన్ అక్కడ ఇక్కడ దర్శనమిస్తుంది. ప్రైమ్ వీడియోలో అయితే మూవీ స్ట్రీమ్ అవుతుంది, కానీ తెలుగు డబ్డ్ వెర్షన్ అక్కడ నాకు ఇంకా కనిపించలేదు, అక్కడెక్కడ కనిపిస్తున్నాయి. అది ఎక్కడ చూడాలో మీకు కూడా తెలుసు. సో ఈ మూవీకి IMDb అయితే 6.6 రేటింగ్ ఇచ్చింది. యాక్షన్ థ్రిల్లర్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. సైబర్ ఎక్స్పర్ట్ అయిన రాధికా బాలన్ సైబర్ సెక్యూరిటీ పనుల్లో తను చాలా ఎక్స్పర్ట్. ఎంతటి ఎక్స్పర్ట్ అయినా కొన్ని లూజ్ ఎండ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రొఫెషన్ లోనే వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. అలా ఎక్స్పర్ట్ అనుకుని కొన్ని విషయాలు లైట్ తీసుకున్న రాధికా బాలన్ లైఫ్ లో ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలా చేసుకున్న తర్వాత రాధికా బాలన్ దాన్ని ఎలా సెటిల్ చేసింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఇప్పుడు కీడమ్ అన్న మూవీతో రిలీజ్ అయిన ఈ మూవీ రీసెంట్ గా తెలుగులోకి డబ్ చేసి ఈటీవీ విన్ లో కీచురాల్ అన్న పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీకి మెయిన్ బేస్ సైబర్ క్రైమ్. ప్రస్తుత రోజుల్లో సైబర్ క్రైమ్స్ ఎంత ఎక్కువ అందరికీ తెలిసిందే. అలాంటి సైబర్ క్రైమ్స్ కి ప్రేగా రాధికా బాలన్ ఎలా ఇరుక్కుంది, దాని నుంచి ఎలా బయటపడింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈటీవీ విన్ యాప్ క్లిక్ చేయాల్సిందే. ఈ మూవీకి IMDb 6.4 రేటింగ్ ఇచ్చింది. నిహారికా సింగ్ బ్యాడ్ అండ్ డైనమిక్ లాయర్. ఈ రెండు పదాల్లోనే తన యొక్క క్యారెక్టరైజేషన్ తెలుస్తుంది. తన అంబిషన్ కోసం అది ఎటువంటి కేసు అయినా ట్యాకిల్ చేయడానికి మాత్రం వెనకాడదు. అవతల వైపు ఎటువంటి ఫోర్స్ ఉండని తను ఒక్కసారి కేసు యాక్సెప్ట్ చేస్తే మాత్రం అది తను నెగ్గాల్సిందే. తన పాస్ట్ లైఫ్ ని, తన లైఫ్ లో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు తనకి కేసు నుంచి వచ్చే సమస్యలను కూడా ఎదుర్కొంటూ నిహారికా సింగ్ ఆ కేసెస్ ని ఎలా సాల్వ్ చేస్తుందో తెలియాలంటే ఇల్లీగల్ సీజన్ 3 చూడాల్సిందే. మొదటి సీజన్ 1 అండ్ సీజన్ 2 కూడా ఉన్నాయి. ఊట్ అనే యాప్ లో ఉండేది. ప్రెసెంట్ అవన్నీ జియో సినిమాకి షిఫ్ట్ అయిపోయాయి. సో ఈ సిరీస్ లన్నీ తెలుగులోనే ఉన్నాయి. అయితే 1 అండ్ చూడాలా ఖచ్చితంగా అంటే అవసరం లేదు. సీజన్ 3 కూడా చూడొచ్చు. బట్ సీజన్ 1 అంత గ్రిప్పింగ్ గా ఉండకపోయినా ఈ సిరీస్ మాత్రం ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీతో అంటే స్కిన్ షో అయితే ఉంటుంది. అదొక్కటి ఓకే అనుకుంటే మాత్రం ఈ సిరీస్ ని కూడా చూసేయచ్చు. ఇక ఫైనల్ గా క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ కోడ్ డ్రామాస్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. మీకు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఉరిశిక్షకి రెడీ అయిన ఒక ఖైదీ మరికొద్ది సేపట్లో తన చావుకు రెడీ అవబోతున్నాడు అనగా ఆ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడో ఏమో గానీ ఎవరికి అంత చెక్కదు. జైల్లో ఎటువంటి కన్నం పెట్టడం గానీ, లేకపోతే పెరేడ్కి వెళ్తే ఎస్కేప్ అవడం గానీ, ఇలాంటి సీన్స్ ఏవి ఈ మూవీలో ఉండవు. అసలు అక్కడ ఉన్న వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది ఆ ఖైదీ ఎలా తప్పించుకున్నాడో. అలా తప్పించుకునే ముందు అసలు ఆ ఖైదీ అక్కడికి ఎందుకు వచ్చాడు, హత్య మీద లేకపోతే ఇంకేదైనా క్రైమా, తను అక్కడి నుంచి తప్పించుకోవడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఆరంభం మూవీ చూడాల్సిందే. ఈ మూవీకి IMDb 7.8 రేటింగ్ ఇచ్చింది. ఈ మూవీలో చేసిన ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీకి ఎంతో హెల్ప్ అయింది. అయితే మెయిన్ కాన్సెప్ట్ అయితే ఎక్కడో చూసినట్టు ఫీల్ అవుతుంది, కానీ ఒక కొత్త రిఫ్రెషింగ్ టేకింగ్ వల్ల ఈ మూవీ ఎక్కడ మీకు బోర్ అనిపించదు. సో ఆ జైలు నుంచి ఈ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు అన్న ఇన్వెస్టిగేషన్ తో ఈ మూవీ మొత్తం నడుస్తుంది. ఫ్యామిలీతో కూడా నో ప్రాబ్లం. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈటీవీ విన్ యాప్ టచ్ చేయాల్సిందే. విజయ్ అండ్ సాగర్ ఇద్దరు ట్విన్స్. అయితే ట్విన్స్ అయినంత మాత్రం నా ఇద్దరు ఒకలాగా ఉండవసరం లేదనుకుంటా కదా. సో ఒకడేమో చాలా సాఫ్ట్ అయితే ఇంకోటేమో చాలా హార్డ్. ఒకటికి బ్లడ్ చూస్తే భయం, ఇంకొకటికి బ్లడ్ అంటే ఇష్టం. చిన్నప్పుడే బొమ్మలు అవి ఇష్టపడితే పర్లేదు, కానీ బ్లడ్ అంటే ఇష్టం ఏంటండి బాబు. సో వాడి ఇష్టం ఎటువంటి ప్రమాదకరంగా తయారైంది. అయితే వీడొక్కడే అనుకుంటే వీళ్ళగా కొంతమంది కూడా ఉంటారు. సో వాళ్ళ కథ ఏంటి, అసలు వీళ్ళు సొసైటీకి ఎటువంటి థ్రెట్ కలిగించారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే కలియుగ పట్టణం మూవీ చూడాల్సిందే. అంటే ఇలాంటి కాన్సెప్ట్ రియల్ లైఫ్ లో అయితే కొంచెం రేర్ గానీ ఒక 20% అయితే ఛాన్స్ ఉంది. సో మూవీ ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. బట్ మరీ సీటెడ్జ్ కాదు, కానీ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. కొన్ని సీన్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా చేసినట్టు అనిపిస్తుంది. మరి ఈ వీక్ పెద్దగా ఓటీటీలో తెలుగు కంటెంట్ ఏం లేదు కాబట్టి ఈ మూవీని అయితే ఒకసారి చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీతో అంటారా, నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే కొంచెం బ్లడిష్ గా ఉంటుంది అండ్ కొన్ని సీన్స్ కూడా యాప్ట్ కాదు. సో సోలాగా చూసేయడమే బెటర్. అండ్ ఈ మూవీకి IMDb అయితే 8.3 రేటింగ్ ఇచ్చింది. అంత రేటింగ్ అయితే టూ మచ్ అనిపించింది, కానీ మూవీని ఒక్కసారి చూసేయచ్చు. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.
ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ మర్డర్ ఎలా జరిగింది, అసలు ఎవరు చేస్తున్నారు, ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అసలు రీసెంట్ గా ఎందుకు ఎక్కువయ్యాయి, అసలు సిటీలో ఏదో జరుగుతుంది, దీన్ని డిపార్ట్మెంట్ ఎలా కనుక్కుంది, ఎలా ట్రేస్ చేసింది, ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది, అసలు వీళ్ళు పెట్టుకుంది నార్మల్ పర్సన్ తో కాదు, మనుషుల మెదడుతో ఆడుకునే డేంజరస్ సైకియాట్రిస్ట్. తనకి ఒక పోలీస్ ఆఫీసర్ కి జరిగే యుద్ధం ప్రాజెక్ట్ జెడ్. మాయావన్ అన్న పేరుతో రిలీజ్ అయ్యి ప్రాజెక్ట్ జెడ్ తో ఎప్పుడో రిలీజ్ అయింది, కానీ మళ్ళీ రీసెంట్ గా ఆహాలో స్ట్రీమ్ చేయడం మొదలు పెట్టారు. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీతో పరిచయం అస్సలు అవసరం లేదు. ఈ మూవీని రిలీజ్ కూడా చేశారు అంటే మూవీకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మూవీ రిలీజ్ టైంలో థియేటర్స్ లో అయితే మూవీ ఫ్లాప్ అయింది, కానీ యూట్యూబ్ ద్వారా దీనికి వచ్చిన ఆదరణ అంతా ఇంత కాదు, మళ్ళీ రిలీజ్ చేసే అంత. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా చూడండి. ఈ మూవీకి IMDb వాళ్ళు 7.2 రేటింగ్ ఇచ్చారు. 30+ దాటితే అన్మ్యారీడ్ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. నచ్చిన మ్యాచెస్ రాక ఇంట్లోనేమో పెళ్లి ప్రెజర్ బాగా పెరుగుతూ ఫుల్ సతమతం అవుతాడు. అయితే ఎలా అయినా పెళ్లి అవ్వాలని మ్యారేజ్ బ్యూరోకి కొంతమంది అప్రోచ్ అవుతారు. ఎంతో నమ్మకంతో వెళ్ళిన మ్యారేజ్ బ్యూరో వాడు దెబ్బేస్తే ఎట్లా ఉంటది. అటువంటి ప్రాబ్లం ఘనా అనే ఒక యంగ్స్టర్ మిడిల్ ఏజ్డ్ యంగ్స్టర్ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ మూవీలో చూడొచ్చు. పెళ్లి ఇంకా అవ్వలేదని చుట్టుపక్కల వాళ్ళు సెటైర్ వేస్తుంటే మ్యారేజ్ బ్యూరోని అప్రోచ్ అయిన ఘనా పరిస్థితి ఏమైంది, మ్యారేజ్ బ్యూరో తనకి పెళ్లి చేసిందా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీ చూడాల్సిందే. సీరియస్ మూవీస్ నుంచి అల్లరి నరేష్ మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వచ్చాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు ఈ మూవీని. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళైతే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీని చూడాల్సిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో ఈ మూవీ మాత్రం చాలా బెస్ట్. అంటే సూపర్ అనేది చెప్పను గానీ మూవీని త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అయితే క్లైమాక్స్ మాత్రం సింపుల్ గా ఎండ్ చేశారు అనిపించింది, బట్ అందరికి ఈజీగా కనెక్ట్ అయ్యే మూవీ. ఒక ముగ్గురు బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని వాళ్ళు ప్రెసెంట్ ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు చేసే పనులేంటి, ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, వాళ్ళు చేసే పనుల వల్ల ఫర్దర్ వాళ్ళు ఏ స్టెప్స్ తీసుకున్నారు, ఇలాంటి విషయాల మీద శ్రీరంగ నీతులు సూపర్. ఒకవైపు నీతులు చెప్తూనే ఇంకోవైపు బూతులు బూతులు అంటే అవే అనుకోవద్దు. ఒక కరెక్ట్ పాత్ ని తప్పుగా చేస్తే దాన్ని కూడా బూతనే అంటారు. సో ఈ మూవీ ఎవరికైనా నచ్చుతుంది. థ్రిల్లర్ మూవీస్ చూసిన వాళ్ళకైనా, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అయినా ఎవరైనా ఈజీగా చూసేయచ్చు విత్ ఫ్యామిలీ, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా. ఒక క్యారెక్టర్ ఏమో లవ్ మీద, ఇంకో క్యారెక్టర్ ఏమో ఫేమ్ మీద, ఇంకొక క్యారెక్టర్ ఏమో బ్యాడ్ హ్యాబిట్స్ మీద, ఇలాగ మూడు పక్క పక్కనే తిరుగుతూ వాళ్ళ స్టోరీస్ లో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని తప్పకుండా అలరిస్తారు. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఆపడం మీ వల్ల కాదు. సో ఈ మూవీ శ్రీరంగ నీతులు చూడాలంటే ఆహా తప్పకుండా క్లిక్ చేయాల్సిందే. అండ్ ఈ మూవీకి 9 రేటింగ్ ఇచ్చింది IMDb. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ తో పాటు మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాట్సాప్ అండ్ ఇన్స్టాలో వెతికి మరి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.